వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్పై దాడి వెనుక కుట్రకోణం ఉందన్న సజ్జల. విశాఖను గంజాయి కేంద్రంగా మార్చారు. జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు. ఓటమి భయంతోనే జగన్ డ్రామా రాజకీయాలు. జనాదరణ లేకపోవడంతో జగన్ నాటకానికి తెరతీశారన్న దేవినేని. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు సిబిఐ కస్టడీ. కవితను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్, భరత అనిల్. అమలు చేయని హామీలపై చర్చకు బీజేపీ సిద్ధమా? 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలన్న పొన్నం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడితో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాళ్ల దాడి పిరికి పందల చర్య అని వైసీపీ అంటుంటే, ఓటమి భయంతోనే మరో కోడి కత్తి డ్రామాకు తెరలేపారంటూ విమర్శిస్తుంది టీడీపీ. మరోవైపు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఒక్కసారిగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి పిరిగిపందల చర్యగా అభివర్ణించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎయిర్ గన్ లాంటి దానితో ఇది చేసినట్లుగా అనుమానం ఉందంటూ చెప్పుకొచ్చిన ఆయన, కాస్త ఉంటే కన్ను పోయేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనూహ్యంగా జరగరాని ఇది ఒక దారుణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు. అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది, ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కన తగిలింది అన్నారు. తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్టీకి దగ్గరగా జరిగింది. ముందుగా ఈ దారుణమైన ఘటనను, దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమై తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే, ఏ పార్టీ అయినా, పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది. రాజకీయంగా జగన్ ఎదుర్కొనలేకే ఆయనపై దాడి చేశారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ప్రేరణతోనే గతంలోనూ ఇప్పుడు దాడులు జరిగాయని ఆరోపించారు. వైసీపీకి భారీ మెజార్టీ రావడం ఖాయమని సర్వేల్లో చెప్పడం వల్లే చంద్రబాబు ఇలా చేశారంటూ ఫైర్ అయ్యారు కొడాలి నాని. కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి, అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి, పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి, చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరెంటు తీయించేశాడంట. ఆయన 18 అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు. 2 అడుగులు చెయ్యెత్తి చెయ్యూపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు. కొన్ని వైర్లు కిందకు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు. ఇది ఆనవాయితీ. చంద్రబాబు గారికి సిగ్గులేదు, వీడు ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కరెంటు తీయలేదు, వీడు బస్సు ఎక్కితే. ఎన్నికల్లో సానుభూతి కోసమే కొత్త డ్రామాకు సీఎం జగన్ తెరలేపారన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించిన ఆయన, తక్షణమే ఈ కేసును ఎలక్షన్ కమిషన్, సిబిఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కడి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకుని చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ధర్నాలు, రాస్తారోకాలు చేశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం ఎవరిది? నీ పర్యటనలో 3 గంటలు పవర్ కట్ అయింది. పవర్ కట్ 3 గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు? పోలీసులు లో పార్టీ ఏమైంది? ఇంతమంది సెక్యూరిటీ ఉంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగితే, క్యాట్ బాల్ తో కుట్టారని చెప్పి మీరు చెప్తుంటే
వీళ్ళందరూ ఎందుకు అక్కడ కొట్టేవాడిని పట్టుకోలేకపోయారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఒక డ్రామా. ఎన్నికల్లో వైసీపీ పార్టీ లేచిపోయింది. ఇట్టి పరిస్థితిలో గెలిచే ప్రశ్నే లేదు. ఎన్డీఏ భాగస్వామ్యానికి 160 స్థానాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క సర్వే కూడా చెప్తుంది. 2019 ఎలక్షన్ల ముందు ఆడినటువంటి డ్రామా మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పి ప్లాన్ వేసుకుని ఆ రోజు కూడా మీరు చూశారు, బాబాయిని గొడ్డలతో చంపి చంద్రబాబు నాయుడు మీద పెట్టి సానుభూతి పొందాడు. రాళ్ల దాడి కుట్రలో భాగమేనని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. సీఎం కాన్వాయ్లో ఉండే అంబులెన్స్ ఏమైందని ప్రశ్నించారాయన. అంతేకాదు, దాడి జరిగిన 10 నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి డ్రామాలు అవసరమా అని ప్రశ్నించారు పట్టాభి. మీరు ఎడిట్ చేసుకుని వీడియోలు వదలటం కష్టమనా? మీరు మీడియాను అలౌ చేయలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ను పెట్టి మరీ మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తారు. మరి అటువంటి డ్రోన్స్ అన్ని ఏమయ్యాయండి? ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు? ఎందుకు మీరు మీడియాని కట్టడి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా ఎడిటెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు? అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు. చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంట, తెలుగుదేశం పార్టీ బాధ్యులంట ఈ ఘటనకి. అసలు 10-15 నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి? ఫ్లెక్సీలు ఎలా ప్రింట్ అయిపోయినాయి? రాత్రి 9:30కి మీరు 10-15 నిమిషాల్లో పోస్టర్లతో రెడీ అయిపోయారు. ఇది డ్రామా, ఇది కుట్రగా ఏంటి సార్ ఇది? అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ వేయించుకుని పెట్టుకున్నారు, బ్యానర్లు ప్రింట్ వేయించి పెట్టుకున్నారు. ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా, ఒక డ్రామాలో, ఒక నాటకంలో ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇక సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, శ్రేణులు నిరసనలు చేపట్టారు, ధర్నాలకు దిగారు. జగన్పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాల ద్వారా యువతను రెచ్చగొడుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు వైసీపీ నేత రోజా. మండు టెండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే, ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ, మరోవైపు సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తుంది వైసీపీ. ఇందులో భాగంగానే ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సజ్జల సహా పలువురు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో సమావేశమై జరిగిన ఘటనను వివరించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని, దీని వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని వివరించారు. క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు? ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు. అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి, మొత్తంగా చూస్తే ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ జరిగిన ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారుతున్నాయి. దేశం మొత్తం ఏపీ రాజకీయాల వైపే చూస్తోంది. రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడితో ఏపీలో వైసీపీ క్యాడర్ నిరసనలకు సమాయత్తమవుతుంది. దాడి ప్రతిపక్ష కూటమి కుట్రే అంటూ అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇది కేవలం జగన్ ఆడుతున్న నాటకమే అంటున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో పరిస్థితిపై మా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయి, కానీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం దేశం మొత్తం చూసేలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సరికొత్త విధానాలు అయితే రానున్న రోజుల్లో కనబడుతున్నాయి. అయితే కొద్ది రోజుల్లో ఏపీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమని కూడా బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఏదైతే ఘటన ఉందో, రాయితో సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఘటన వల్ల మొత్తం దేశం మొత్తం కూడా ఒకేసారి ఆంధ్రప్రదేశ్గా చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏపీలో నిన్నటి నుంచి కూడా హాట్గా మారింది అనుకోవచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కోలుకోవాలంటూ కూడా ట్వీట్లు పెట్టిన నేపథ్యంలో ఏపీలోని ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది కేవలం ప్రతిపక్ష పార్టీలు కొత్తరే అంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఒక్కడనే ఢీ కొట్టలేకే ఎట్లాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే ఏదన్నా సరే రానున్న ఎన్నికల కోసం అయితే మొత్తం అన్ని పార్టీలు అయితే తనదైన రీతిలో అయితే ప్రజల్లోకి వెళ్తూ రానున్న ఎన్నికల కోసం వాళ్ళు గెలవడానికి అయితే చూసే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే విజయవాడలో జరిగిన రాయితో దాడి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా తీవ్రంగా చాలా గాయమైంది అనుకోవచ్చు. ఆ గాయం అయిన నేపథ్యంలో కూడా మొత్తం ఏపీలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా ఒకేసారి ఉలుకుపడింది అనుకోవచ్చు. అయితే ఉత్తరాంధ్రకి వచ్చినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో అయితే నిన్నటి నుంచి చాలా వరకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే నిరసనలు చేస్తున్నారు. అయితే కేవలం ఇది చంద్రబాబు నాయుడు కుట్రే అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క కూటమి వల్లే ఈ కూటమిలో ఉన్న వ్యక్తులే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించారు అంటూ కూడా అధికార పార్టీ నాయకులు అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులపై అయితే బురద జల్లే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఏదన్నా రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, అసలు ఎట్లాంటి ఫలితాల వల్ల ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకుంటారు, అసలు గతంలో 2019లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయితే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో ఏదైతే ఒక గాయమైందో ఆ గాయం వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే 2019లో కోడికత్తి, ఈసారి 2024లో రాయ అంటూ కూడా ఆ ప్రతిపక్ష పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డిపై అయితే ఆరోపణలు ఇస్తున్నాయి. అయితే ఏదన్నా సరే రానున్న ఎన్నికల్లో మేము సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కూటమి కూడా మేము సిద్ధం అంటూ కూడా కూటమి అయితే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏదన్నా సరే ఈ యొక్క రాజకీయాలు మాత్రం మొత్తం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కాస్త అయితే చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయాలి అనే ఆలోచన ఏ పార్టీకి వచ్చింది, అసలు అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలపై బురద జల్లుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు అయితే కావాలని అధికార పార్టీ మళ్ళీ 2024లోనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి అంటూ కూడా ఎలాంటి కుట్రలు ప్లానింగ్లన్నీ వేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్న జరిగిన ఏదైతే రాయితో దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో కావాలనే ఇదొక వైఎస్ఆర్సీపీ ఇది కుట్ర అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలకైతే ఢీ కొట్టేలాగా ప్రతిపక్ష పార్టీలని వాళ్ళ రీకౌంటర్ ఇచ్చేలాగా కూడా అధికార పార్టీ వైసీపీ పార్టీ నాయకులు కానీ ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వీటిపై అయితే వెంటనే సమాధానం చెప్పిన తీరులాగా కూడా నిన్నటి నుంచి ఓరావరీగా కూడా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అవుతుంది. అయితే ఏదైనా సరే ఈ యొక్క పార్టీలు గొడవల వల్ల పార్టీలు మనస్పర్ధల వల్ల పార్టీ నాయకులపై దాడులు మాత్రం చాలా ఇది ఎటువంటి పరంగా ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. పోలీసులు ఎంత సీఎం జగన్మోహన్ రెడ్డిపై చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఫల్యం చెందింది కాబట్టి డీజీపీని తక్షణమే మార్చాలి అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ అధికార పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ఎవరు చేశారంటూ కూడా ఇప్పటికీ క్లారిటీ లేని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఈ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది, అసలు ఎట్లాంటి కార్యాచరణ ఎటువంటి మార్పులు మారిపోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం సీట్ని అయితే అధిగమిస్తుంది అంటూ కూడా ఇంకా వేచి చూడవలసి ఉంది. అయితే రానున్న ఎన్నికల కోసం అయితే ఎవరికి వాళ్ళైతే ఏపీ మొత్తం కూడా ఎన్నికల్లో అయితే మేము సిద్ధం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. లోక్సభ ఎన్నికల వేళ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోను సంకల్ప పత్రగా అభివర్ణించిన కమలదళం మోదీకి గ్యారంటీ అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది.
2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా మేనిఫెస్టోను రూపొందించారు. ఇందులో 14 అంశాలు హైలైట్గా నిలుస్తున్నాయి. ఇంతకీ బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలేంటి? కమలనాథుల మేనిఫెస్టోతో కాంగ్రెస్కు చెక్ పడనుందా? లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో ఉపాధి హామీ, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ కార్డు పథకం కొనసాగింపు వంటి హామీలున్నాయి. అలాగే మరో 3 కోట్ల పక్కా ఇల్లు నిర్మిస్తామని, సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఇళ్లలో విద్యుత్ బిల్లులను జీరో చేస్తామని హామీ ఇచ్చారు. ఇక బీజేపీ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు రేషన్ ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇల్లు నిర్మించామని, మరో 3 కోట్ల ఇల్లు నిర్మిస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. मोदी की गारंटी है कि मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी. मोदी की गारंटी है कि जन औषधि केंद्रों पर 80% डिस्काउंट के साथ सस्ती दवाएं मिलती रहेगी. इतना ही नहीं, इन दवाइयों के जन औषधि के केंद्रों का हम विस्तार भी करेंगे. मोदी की गारंटी है कि आयुष्मान भारत के तहत 5 लाख रुपए तक का मुफ्त इलाज मिलता रहेगा. अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा. अब जो अतिरिक्त जानकारियां राज्य सरकारों से मिल रही हैं, क्योंकि परिवारों के विस्तार होते हैं. అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ. దేశ అభివృద్ధి తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తామన్నారు. ఉత్తమ మేనిఫెస్టోను రూపొందించిన రాజ్నాథ్ సింగ్ బృందానికి అభినందనలు తెలిపారు. మేనిఫెస్టో తయారీకి సూచనలు ఇచ్చిన లక్షల మందికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని ప్రధాని తెలిపారు. पूरे देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है. 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है. भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है. ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ, युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है. हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस निवेश से नौकरी पर भी है. అన్ని గ్యారెంటీలను నెరవేర్చే హామీ మోదీకి గ్యారెంటీ అని అన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీకి గ్యారెంటీ బీజేపీ ఎన్నికల నినాదం చెప్పారు. గ్రామీణ భారతం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి దేశానికి ఎలా సేవ చేయాలనే దానిపై చర్చిస్తామని చెప్పారు. मुझे याद है कि 2014 में जब प्रधानमंत्री मोदी जी संसदीय दल के नेता सेंट्रल हॉल में चुने गए थे, तो उस समय उन्होंने बड़े स्पष्ट शब्दों में कहा था कि हमारी सरकार
गरीब को समर्पित है। हमारी सरकार गांव के विकास को समर्पित है। हमारी सरकार जो समाज के अंतिम पायदान पर खड़ा व्यक्ति है उसको समर्पित है। अगर मैं गांव की बात करूं तो आज गांव, मैं यहां प्रधानमंत्री जी थोड़ा समय जरूर लेना चाहूंगा, लेकिन मुझे याद है 1993 में मैं पहली बार विधायक बना था। उस समय हमें अपने विधानसभा क्षेत्र में लगभग 90% के गांवों को घूमने के लिए पैदल जाना पड़ता था। आज हम कह सकते हैं कि ग्रामीण सड़क 3,80,000 किलोमीटर की ग्रामीण सड़कें बनी हैं। ऑल वेदर रोड बना और ऑल वेदर रोड के माध्यम से पक्की सड़कें बनी। మొత్తానికి లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో మహిళలు, పేదలు, యువత, రైతులపై వరాలు కురిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు దీటుగా ప్రజలకు హామీల రుచిని చూపించింది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. విభిన్న సంస్కృతులు, తెగలకు నిలయం ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య భారతంలో 11 లోక్సభ నియోజకవర్గాల్లో విభిన్న పరిస్థితి. అస్సాంలో 14 నియోజకవర్గాలలో జాతీయ పార్టీలు బలంగా ఉంటే మిగతా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి. హింసాకాండతో అట్టుడికిన మణిపూర్లో ఎన్నికల భేరి మోగింది. ఈశాన్య రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం సిక్కిం. వ్యూహాత్మకంగా కీలకమైన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. చైనా సరిహద్దులను ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. 2009లో 2 స్థానాలను కాంగ్రెస్, 2014లో కాంగ్రెస్, బీజేపీ చెరో స్థానం గెలుచుకున్నాయి. 2019లో 2 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే విధంగా 2 స్థానాలు సాధించేందుకు పోటీ పడుతోంది. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఎంపీ తాపిర్ గావ్ మళ్లీ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ 2 చోట్ల పోటీ చేస్తోంది. మేఘాలయలో 2 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్. 2024 లోక్సభ ఎన్నికలు 2 నియోజకవర్గాలకు ఒకే దశలో ఏప్రిల్ 19న జరుగుతున్నాయి. 2009లో, 2014లో, 2019లోనూ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో స్థానం గెలుచుకున్నాయి. ఈ రాష్ట్రంలో 20 ఏళ్లుగా బీజేపీ బోనీ చేయలేదు. ప్రస్తుతం తురస్థానం నుంచి కాంగ్రెస్ నుంచి సాలంగ్ ఏ సంగ్మా, ఎన్సీపీ నుంచి లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా కుమారుడు అగాదా సంగ్మా, తృణమూల్ నుంచి జెనిస్ సంగ్మా పోటీ చేస్తున్నారు. షిల్లాంగ్లో ఎన్సీపీ నుంచి అంపదీప్ లింగ్దో పోటీ చేస్తున్నారు. మిజోరాంలో ఏకైక లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ బహుముఖ పోటీలు జరుగుతున్నాయి. 2009లోను, 2014, 2019లోనూ ఏకైక సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. మిజోరాంలో జోరం పీపుల్స్ పార్టీ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ ఆధిపత్యం సాగుతోంది. ఆ పార్టీ తరఫున పారిశ్రామికవేత్త రిచర్డ్ వాన్ లాల్ హమంగ్ యహాను పోటీ చేస్తున్నారు. బీజేపీ స్థానిక ఎంఎన్ఎఫ్తో పొత్తులో ఉంది. ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్కు, జోరం పీపుల్స్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. నాగాలాండ్లో ఏకైక లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19నే ఎన్నికలు జరుగుతాయి. నాగాలాండ్లో స్థానిక పార్టీలదే హవా. నాగాలాండ్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్దే ఆధిపత్యం. 2009లో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, 2014లో కాంగ్రెస్, 2019లో నాగాలాండ్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ గెలుచుకున్నాయి. ఈసారి ఎన్డీపీపీ నుంచి చుంచెన్ మెర్రీ, కాంగ్రెస్ నుంచి ఎస్ఎస్ జబీర్ పోటీ పడుతున్నారు. ఇప్పటికీ తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ ఆర్గనైజేషన్ ప్రభావం 6 జిల్లాల్లో ఉంది. ఈశాన్య భారతంలో మిగతా రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయ నేపథ్యం త్రిపురది. దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న త్రిపురలో ప్రస్తుతం బీజేపీ ఆధిపత్యం వహిస్తోంది. 2 స్థానాలకు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య డైరెక్ట్ ఫైట్ జరుగుతోంది. త్రిపురలో 2 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న, ఏప్రిల్ 20న 2 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
త్రిపురలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్ త్రిపుర ఈస్ట్లో రాజకుటుంబానికి చెందిన కృతి సింగ్ దేవ్ బర్మ పోటీ చేస్తున్నారు. సిక్కింలోని ఒకే లోక్సభ స్థానానికి 32 మంది సభ్యులు, అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 19 ఎన్నికలు జరుగుతున్నాయి. సిక్కింలో ప్రాంతీయ పార్టీలదే హవా. అయినా మోదీ పేరుతో రాష్ట్రంలో తనదైన ముద్ర వేయాలని బీజేపీ ఉవ్విల్లూరుతోంది. క్రిస్టియన్లు, బౌద్ధులు మెజారిటీ ఉన్న రాష్ట్రంలో స్థానిక తెగలు బలమైనవి. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆధ్వర్యంలో సిక్కిం క్రాంతికారి మోర్చా నుంచి సిట్టింగ్ ఎంపీ ఇంద్రహంగ్ బసుబ్బా పోటీలో ఉన్నారు. స్థానిక సిక్కిం డెమోక్రటిక్ పార్టీ నుంచి పిడిరాయ్, కాంగ్రెస్ నుంచి గోపాల్ చైత్రి, బీజేపీ నుంచి దినేష్ చంద్ర నేపాల్ పోటీ చేస్తున్నారు. చిత్రంగా ఈ స్థానం నుంచి చతుర్ముఖ పోటీ జరుగుతోంది.